కాలంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. అలాగే కేఎస్ఆర్ అరెస్టు తదనంతర పరిణామాలు కూడా చూసాం. అదే సమయంలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ సజ్జల కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అంటూ ఆయన మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసు ఎవరైతే పెట్టారో ఖమ్మంపాటి శిరీష గారు కూడా మనతో మాట్లాడబోతున్నారు. దానికంటే ముందు ఒక్కసారి అసలు సజ్జల ఏం మాట్లాడారు, ఆ రోజు ఏ విషయాల గురించి ఏం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు, ఏ విషయంలో ఏ మాటల విషయంలో వారు హర్ట్ అయ్యారు, ఎందుకు కేసు పెట్టారు అనే దానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. బిఫోర్ దట్ ఒకసారి సజ్జల ఏం మాట్లాడారో మనం విందాం. అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? యా రైట్. ఇవి ఆ రోజు సజ్జల మాట్లాడినటువంటి కామెంట్స్. ఇవి ఈ అంశానికి సంబంధించే కేసు నమోదు చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే మనతో ఖమ్మంపాటి శిరీష గారు జాయిన్ అవుతున్నారు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా. ఒకసారి శిరీష్ గారితోనే మాట్లాడదాం డైరెక్ట్గా, అసలు ఏ విషయాల మీద కేసు నమోదు చేశారు అనే దానికి సంబంధించి. శిరీష గారు నమస్తే. నమస్తే అండి. శిరీష్ గారు, ఇప్పుడు నేను సజ్జల గారు చేసినటువంటి కామెంట్స్ వినిపించాను మైక్లో. ఎగ్జాక్ట్గా ఈ కామెంట్స్కి సంబంధించేనా మీరు కేసు పెట్టింది? ముందుగా నమస్కారాలండి అందరికీ. నమస్కారం. యాక్చువల్గా గత అమరావతి అని నామకరణం చేసిన దగ్గర నుండి కూడా మనం చూస్తూనే ఉన్నామండి. అమరావతి పేరు పెట్టిన దగ్గర నుండి అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కానివ్వండి, మహిళలను కానివ్వండి, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా సాక్షి ఛానల్లో వాళ్ళు సజ్జల రామకృష్ణ గారు వాళ్ళు ప్రత్యేకంగా సలహాదారుగా ఉన్నారు. గత 5 years లో అతను కంటిన్యూస్ గా అమరావతి మీద అవాస్తవాలను వెదజల్లటం, అమరావతిపై విషయం కక్కడం మనం చూస్తూనే ఉన్నామండి. అంటే వీళ్ళు ఆయన ఒక్కడు మాత్రమే కాదండి, మనం చూసుకుంటే కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాస్ గారు పెట్టినటువంటి డిబేట్ లో మాట్లాడడం, ఆయన కొమ్మినేని శ్రీనివాస్ గారు కూడా అవును నిజమే అని అంటము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నామండి. అంటే ఒక ఆడబిడ్డని ఎంత అవమానపరచాలో ఆఖరికి దిగజారిపోయి ఇంకొక మాట, ఆ మాట నేను మళ్ళీ పలకలేనండి, అలాంటి మాటలు అమరావతి ప్రాంతం, అమరావతి దేవతల రాజధాని అని చెప్తే ఇంకొక రాజధాని అని చెప్పి వీళ్ళు మాట్లాడడం, అంటే ఆడబిడ్డల పట్ల వీళ్ళకున్నటువంటి వివక్ష ఎంత దారుణమైనది, ఆడబిడ్డని ఎంత దీన స్థితిలో ఎంత దారుణంగా వీళ్ళు అవమానిస్తున్నారనే దానికి ఉదాహరణ అండి. ఇకపోతే ఆ నెక్స్ట్ డే అంటే ఆల్రెడీ కోర్టులు అంటే కూడా వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేదనేది గత 5 years లో మనం చూస్తున్నామండి. ఆ కోర్టులు కేఎస్ఆర్ గారిని కానీ కొమ్మినేని గారిని కానీ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ అంటే కృష్ణరాజుని అప్పుడు తీసుకురాలేదు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన వాళ్ళ సాక్షి ఛానల్లో మాట్లాడుతూ శంకర తెగంటండి, దయాలు పిశాచాలు వీటన్నింటికి మించి ఎన్ని కలిస్తే వచ్చే శంకర జాతి చెందిన, అంటే శంకర జాతి అంటే ఏంటండి? అంటే పొలాలు మేము భూములను రాజధాని కోసం ఇచ్చి అన్ని అవమానాలు పడి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పేటీఎం బ్యాచ్ ని పెట్టి మమ్మల్ని ఇష్టారాజ్యంగా ట్రోల్ చేయించి కుక్కల కంటే హీనంగా ట్రోల్ చేయించారు, మార్ఫింగ్లు చేసిన ఫోటోలు పెట్టారు, క్యారెక్టర్స్ అన్నిటిని హననం చేశారు, అసలు అమరావతి ప్రాంతమే ఏరే రాజధాని, వేసల రాజధాని అని చెప్పి మాట్లాడారు. అన్ని చేసిన తర్వాత కూడా కోర్టు ఒకసారి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఈయన ప్రెస్ మీట్ పెట్టి శంకర జాతికి చెందిన వాళ్ళు అన్నారు. అంటే ఆడబిడ్డలే కదా, ఏమీ మాట్లాడలేరు చేయలేరు. అన్నిటికంటే ముఖ్యం అమరావతి ప్రాంతం అనేది దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అమరావతి చుట్టుపక్కల కూడా 4 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్నది కాబట్టి మొత్తం దళిత మహిళలే ఉంటారు అని చెప్పి మాట్లాడుతున్నారా? లేకపోతే ఆడబిడ్డలు ఏం చేయలేరనుకున్నారా? ఆడబిడ్డని ఎంతకైనా అవమానించడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇది ఉదాహరణ అండి. కాబట్టి ఈ వ్యాఖ్యలు ఈ రోజు మాత్రమే కాదండి, మమ్మల్ని గత 10 సంవత్సరాలుగా మానసికంగా మమ్మల్ని చంపేస్తూనే ఉన్నారు. మేము మానసికంగా వీళ్ళ వ్యాఖ్యలతో హత్యగావించబడుతున్నామండి. దాన్ని చివరికి మేము న్యాయస్థానాలని మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మా పక్షాన న్యాయదేవత నిలబడుతున్నారు. ఇప్పుడు కూడాను అదే విధమైనటువంటి న్యాయం మాకు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు సంఘానికి సమాజానికి చేటండి. ఎందుకంటే వీళ్ళు సమాజానికి యువతని, ముఖ్యంగా యువతని
వీళ్ళ కొడుకు గత 5 సంవత్సరాల్లో యువతను ఎంత దారుణంగా పెడదోవ పట్టించాడు అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు చూసుకుంటే కనుక ఆడబిడ్డలని సంకర జాతి తెగ అని అనడం తీవ్రమైనటువంటి ఇంతకు మించిన దారుణమైనటువంటి వర్డ్స్ ఇంకా ఉండవండి. అంటే పర్టికులర్గా ఆయన అలా ఆడబిడ్డల్ని అన్నారు అని అక్కడ ఏం పెద్దగా అనిపించలేదు, అంటే అలా లేదు, జనరలైజ్ చేసి మాట్లాడారు ఆయన. అంటే ఒకటి ఈ కేసు మీరే పెట్టారా, అంటే మీతో పాటు ఇంకెవరైనా సపోర్ట్ ఉన్నారా? అంటే అంటే ఇండివిజువల్ గా మీరు బాధపడి ఆయన మాట్లాడిన మాటలకు మీరు బాధపడి పెట్టారా, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అమరావతికి సంబంధించిన వాళ్ళైనా కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే మీకు సపోర్ట్గా ఉన్నారా? పార్టీ కాదండి, ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల ఆగ్రహ జ్వాలలు రగిలినాయండి. మీరు గత వారం రోజులు కనుక చూసుకుంటే ఆ ముందు కొమ్మినేని కేఎస్ఆర్ మాట్లాడిందే దారుణం కూడా, ఆ నెక్స్ట్ డే ఈయన మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామాలకు గురి చేసిందండి. మమ్మల్ని తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసింది. మహిళలందరూ కూడా, రాష్ట్రంలో మహిళలందరూ కూడా చాలా పోలీస్ స్టేషన్స్ లలో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే అమరావతి ప్రాంతంలో కూడా ఇంకా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే నేను ఆడబిడ్డలని ఎందుకు అంటున్నాను, జనరలైజ్ చేసి అన్నారని మీరు అంటున్నారు, ఓకే. కానీ ఇక్కడ అంతకు ముందు రోజు వాళ్ళు దేవతల రాజధాని అంటే వేశ్యల రాజధాని అన్నారు. ఆ నెక్స్ట్ డే అక్కడ కోపాలకి గురయ్యి, కోపానికి ఆవేశానికి గురైపోయి మానసికంగా చంపబడినప్పుడు ఏ ఆడబిడ్డ అయినా ఏం చేస్తుందండి మీరు చెప్పండి? అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తే దాన్ని పట్టుకునే దయ్యాలు, పిశాచాలు, రక్త పిశాచాలు కంటే గౌరవం సంకజత. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? ఆడబిడ్డలు. కాబట్టి ఈయన ఆడబిడ్డలను ఉద్దేశించి మాట్లాడింది కదా, ఖచ్చితంగా ఆడబిడ్డలను ఉద్దేశించే మాట్లాడారండి. అయినా జనరలైజ్ గా చేసి మాట్లాడారన్నారు. జనరలైజ్ అయితే మాత్రం అందరినీ శంకర్ జాతి అంటారండి. శంకర్ జాతి అంటే ఏంటండి? ఎంత దారుణమైన మాట! ఆయనకు తెలియదా? ఆయన ఇవన్నీ తెలియకుండానే ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు గత 5 సంవత్సరాల్లో. ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏ విధమైన మెసేజ్ ఈయన పంపిస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు నేను ఈ కేసుకు సంబంధించి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ కంప్లైంట్ మీరు ఇస్తున్న సందర్భం గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే మీరు కేవలం ఇండివిజువల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే ఇప్పుడు మీరు అమరావతి మహిళలు అందరూ బాగా హర్ట్ అయ్యారని చెప్తున్నారు కదా, అందరూ కలిసి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా దీనికి సంబంధించి? దళిత యువజన జేఏసీ ఆధ్వర్యంలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే అమరావతి మహిళలు కూడా తుళ్ళూరు స్టేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది, వేరే స్టేషన్లలో కూడా ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల రాష్ట్రంలో కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే మా దగ్గరికి వస్తున్న సమాచారం ప్రకారం అయితే సెక్షన్ 79, 352, 353/2, 196/1 ఇలా అంటే క్రిమినల్ కేసు కూడా నమోదయ్యాయి అంటూ మాకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. నిజమేనా? క్రిమినల్ యాంగిల్లో కేసు పెట్టారా? అది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నటువంటి విషయం అండి. అదేమి ఒక్క రోజు జరుగుతుంది కదా, గత 10 years గా ఒక ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయిపోయి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారు, కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్స్ పెడతారు, కృష్ణరాజు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు. వీళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయి చేస్తున్నటువంటి విషయం అండి ఇది. కాబట్టి క్రిమినల్ కేసు పెట్టారు ఇప్పుడైతే సజ్జల గారి మీద ఖచ్చితంగానండి. ఓకే, అంటే ఇది కేవలం సజ్జల గారు మాట్లాడిన మాటల గురించే కేసా, లేకపోతే మీరు అంటున్నట్టు అందరూ ఆర్గనైజ్ చేసుకొని ఇలా అమరావతి రైతుల్ని మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అని మాట్లాడుతున్నారు కదా, అందుకు కేసు పెట్టామంటున్నారు కదా, అన్నిటి కలిపి పెట్టారా? ఈ ఒక్క అంశం గురించేనా, కేవలం సజ్జల గారి కామెంట్ గురించి? ఆ రోజు వచ్చిన కామెంట్ మాత్రమే కాదండి, గత 10 years గా మేము పడుతున్నటువంటి మానసిక వేదన, మేము పడుతున్నటువంటి మానసిక హింస, వీళ్ళు పెట్టే మానసిక క్షోభ భరించలేక 200కు పైగా ప్రాణాలు పోయినాయండి అమరావతిలో. ఓకే, సో ప్రతిరోజు మేము మానసిక హత్యకు గురవుతూనే ఉన్నాము. కాబట్టి నేను ఈ రోజు కాదండి, అమరావతిని నామకరణం చేసిన రాజధానిగా పెట్టిన దగ్గర నుండి అమరావతికి రాజధాని భూములు ఇచ్చిన రైతుల మీద వీళ్ళు విషం చిమ్ముతూనే ఉన్నారు. సో ఒక్క రోజు కాదు, ప్లస్ ఒక్కళ్ళు కాదండి, ఆర్గనైజ్ గా ఫామ్ అయి వీళ్ళు చేస్తున్నారండి. దానిలో భాగంగా సజ్జల ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మాట్లాడడం అనేది తీవ్రమైనటువంటి పరిణామం. ఎందుకంటే సొసైటీకి ఒక పొజిషన్ లో ఉన్నారు ఆయన, గతంలో సలహాదారుగా ఉన్నారు, ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ ప్రధాన కార్యదర్శి ఏదో పోస్ట్ కూడా ఉంది, ప్లస్ వయసులో కూడా పెద్ద ఆయన, కనీసం ఉండాలి కదండి. అదే ఇప్పుడు ఎవరెవరి పేర్లు ఉన్నాయండి దీంట్లో, ఈ కంప్లైంట్ లో? సార్
అది కంప్లైంట్ లో ఎవరెవరి పేర్లు కాదు సార్. వాళ్ళు గత 10 years గా మమ్మల్ని ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయిపోయి మమ్మల్ని మానసిక హింసకు గురి చేస్తున్నారు, మానసికంగా మమ్మల్ని హత్య చేస్తున్నారు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను. శిరీష్ గారు కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాను, హెసిటేట్ అవ్వకుండా కొంచెం మాకు సమాధానం చెప్పండి. అంటే ఏం లేదు, కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది కానీ పర్టికులర్గా ఏ విషయాల గురించి ఇచ్చారు లేదంటే ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి, మాకు ఇప్పుడు అందుతున్నాయి. అందుకనే కొంచెం ఎక్కువ మిమ్మల్ని అడుగుతున్నాను, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి. అంటే కేవలం నేను అనేది అదే, సజ్జల గారు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి ఆ మాటల గురించి సజ్జల గారి పేరు మాత్రమే పెట్టారా, లేకపోతే మీరు అన్నట్లు అందరి మీద పేర్లు పెట్టారా? ఒకవేళ అందరూ వీళ్ళంతా ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకొని గ్రూప్ ఫామ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నారని మీరు అంటున్నారు కదా, సో అందరి గురించి పెట్టారా? ఒకవేళ అందరి గురించి పెడితే ఎవరెవరి పేర్లు అందులో ఉన్నాయనేది మాకు చెప్తారా కొంచెం? అవన్నీ ఇప్పుడు అసందర్భం కదండి. ఎలాగూ అసందర్భం ఎలా అవుతుంది శిరీష గారు? అసందర్భం ఎలా అవుతుంది? ఒకటి ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి విషయము చూసి నేను తట్టుకోలేక ఈ మానసిక క్షోభ భరించలేక నేను కంప్లైంట్ ఇచ్చాను. ఒక్కరోజు కదా, ఎవరైతే ఆడబిడ్డల పట్ల అమానుషంగా అసభ్యకరంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ కవులోకి వస్తారు. సాక్షి ఛానల్ వస్తుంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది, ఖచ్చితంగా దాని యాజమాన్యం వస్తారు.